జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు మనము ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము అంటే కనుక ద్వాదశ రాశుల వారి గురించి మనం ప్రస్తావన చేయడానికి వచ్చాం. దాంట్లో ముఖ్యంగా ఇటీవల మారినటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్లయితే మొదటిగా మనకి జూలై 27వ తారీఖున వక్రగతిలోకి మారినటువంటి శని భగవానుడు ఎక్కడ మీనరాశిలో. రెండోది ఆగస్టు 12వ తారీఖున కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ తారీఖుని 12వ తారీఖున ఆశ్లేష నక్షత్రం 3వ పాదం ఏర్పడినటువంటి సూర్యగ్రహణం. అలానే కుంభరాశి శతభిష నక్షత్రం 2వ పాదంలో ఏర్పడేటువంటి ఏదైతే ఆగస్టు 28వ తారీఖు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ తర్వాత సెప్టెంబర్ మాసం 2వ తారీఖున మనకి మారేటువంటి శుక్రుడు ఇక్కడ స్వస్థానానికి మనకి తులారాశికి వస్తూ ఉన్నారు. దాంతోపాటు సెప్టెంబర్ 7వ తారీఖున మనకి మారేటువంటి బుధ భగవానుడు ఇతను ఎక్కడికి వస్తున్నారు? కన్యారాశికి వస్తున్నారు. ఈ కన్యారాశిలో సెప్టెంబర్ 7వ తారీఖున సంభవిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి రవి భగవానుడు 17వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఉంటారు? సింహరాశిలో. ఈ సింహరాశిలో సంచరిస్తూ 17వ తారీఖు సెప్టెంబర్ మాసంలో కన్యారాశికి సంచరిస్తూ ఉంటారు. ఇవి గ్రహస్థితి. ఇప్పుడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అంటే సెప్టెంబర్ 12వ తారీఖు వరకు కూడా 3 గ్రహాలు వారి వారి యొక్క స్వస్థానాల్లో సంచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 17వ తారీఖు తర్వాత 2 గ్రహాలు వారి వారికి స్వస్థానంలో సంభవిస్తూ ఉన్నాయి. ఇక ఆగస్టు 28 అలానే ఆగస్టు 12వ తారీఖు సంచరించేటువంటి కర్కాటక రాశిలోనూ అందులో కుంభరాశిలో ఏర్పడినటువంటి గ్రహరిస్తే ఛాయలు ఇవన్నీ కూడా మనము చూసుకున్నట్టయితే అలానే 27వ తారీఖు మారినటువంటి శని భగవానుడు డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఒక్కరి దృష్టిలో ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించి ఆలోచించి సంతోషించినట్టయితే కనుక ఈ యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క గ్రహస్థితిని మనము చూచుకొని వీటికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వరకు ఎలా ఉన్నాయి, మంచి శుభదృష్టి ఉంటుందా, అశుభ దృష్టి ఉంటుందా, ఇంకేదైనా బాగుంటుందా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనము తీసుకొని చూసుకోవాలి. అలానే కొన్ని రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశుల వరకు అయితే శుభ ఫలితాలు మాత్రమే ఉన్నాయి, కొన్ని రాశుల వరకు అయితే కనుక అశుభ ఫలితాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సెప్టెంబర్ మాసం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు మనం ఆలోచించినట్టయితే కనుక మరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండగా మరి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మరి జాతకంలో దశలు, అంతర్దశలు, గోచారం వీటితో పాటు ఇంకేమైనా దోషాలు ఉన్నాయా? కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉందా, లేదా నరదోషం అంటే నరదిష్టి, నరఘోష ఉందా, పితృదోషాలు ఉన్నాయా, ఇంకేమైనా దోషాలు ఉండడం వల్ల మనం ఎదగలేకపోతున్నామా, లేకపోతే అసలు ఏంటి మన జాతకాలు ఎలా ఉంటున్నాయి, మారబోతున్నాయా, మరి ఇంకేదైనా విపత్తులకి లేదా ఇంకొకరి చేతులు బలైపోతున్నాయా, లేదా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందా, లేదా గండాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే జీవితంలో ఏం చేస్తే మనం బాగుపడతాం, ఎలాంటి చేస్తే మనము నేతృత్వంలో బాగుంటాం, ఎలాంటి రంగాల్లో మనం రాణిస్తాం అనేకటిని మనం గమనించినట్టయితే కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము. మొదటిగా అందులో మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఇది చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులున్నా, ఈ మీనరాశి వారికి ఎన్నో రకాల గ్రహాలు ఒక స్థితిగతులు ఉన్నా, ఈ మీనరాశి వారికి ఇటీవల ఏర్పడినటువంటి జూలై 27వ తారీఖున మనకి ఏదైతే మీనరాశిలోని ఉంటూ వెనకంజలకు వచ్చినటువంటి శని భగవానుడి అసంతృష్టి ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క వక్రదృష్టితో పాటు ఈ యొక్క మనకి ఇక్కడ 11వ స్థానం అయినటువంటి ఏదైతే మనకి రాశి ఉందో ఈ 12వ స్థానం రాహుతో పాటు మనకి ఏదైతే కుంభరాశిలోనే సంచరించినటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఈ గ్రహణానికి సంబంధించిన ఇబ్బందులు, అవకాశాలు అన్ని కూడా కొంతమేర వెనకంజలో ఉంటూ, అలానే శని భగవానుడి అసంతృష్టి కొంతమేర ఉంటూ ఏ రాశి వారికైనా శని భగవానుడి అసంతృష్టి ఉంటుంది. కానీ ఈ యొక్క మీన రాశి వారికి శని భగవానుడి అసంతృష్టి మంచిగానే ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్ని రకాల రంగాల్లో ముందు పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, విదేశాలు అనుకున్న వారికి విదేశాలు వెళ్తారు. అలానే ఈ సెప్టెంబర్ మాసం 7వ తారీఖు తర్వాత అనుకున్నటువంటి వారి డబ్బులు ఎక్కడ నింపాలంటే కూడా ఆ డబ్బులు కూడా వసూలయ్యేలా కనిపిస్తామని. దానితో పాటు మీనరాశి వారికి అనేక రకాల రంగాల్లో ఆయుర్వేదిక్ కావచ్చు, అల్లోపతి కావచ్చు, నేరోపతి కావచ్చు, న్యాచురోపతి కావచ్చు, ఇంగ్లీష్ మెడిసిన్ అయినా, డాక్టర్గా అయినా, హాస్పిటల్ రంగంలో డయాగ్నోస్టిక్స్ ఎలాంటి రంగాలైనా సరే మీరు రాణించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి, దీర్ఘంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి రంగాల్లో మీరు ముందుగా వెళ్ళాలి, ముందడుగు వేయాలి. దాంతో పాటు ఈ మీనరాశి వారికి
భార్యాభర్త దూరమైనా, పిల్లలు పుట్టకపోయినా, పెళ్లి అయి ఉండి పిల్లలు పుట్టకపోయినా కూడా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ప్రయత్నం చేసేవారు కనుక ఈ సెప్టెంబర్ 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం, సౌలభ్యం కూడా మీకు లభ్యపడతా ఉంది. అలానే రాజకీయ రంగం కానీ, సినీ రంగంలో ఉన్నటువంటి వారైతే కనుక మీకు అన్ని రకాల రంగాల్లో మీకు వచ్చిన ప్రయత్నం చేయండి. అనేక రకాల అవకాశాలు కూడా మీకు లభ్యపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇంకా కూడా ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి మీనరాశి వారందరికీ కూడా మంచి సౌలభ్యం ఉండేటువంటి ఈ మాసం అంటే మాత్రం ఈ సెప్టెంబర్ మాసం అని చెప్పొచ్చు. అలానే సెప్టెంబర్ మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి కూడా మీకు బాగుంది. కాబట్టి వినాయక చవితి 6వ రోజు కానీ 9వ రోజు కానీ మీరు బ్రౌన్ శనగలు కానీ లేదా నల్ల మినుములతో చేసినటువంటి గారెలు కానీ ఉంటే కనుక ఆ వినాయక స్వామి వారికి నైవేద్యం పెట్టడంతో మీ అందరికీ కూడా శని భగవాన్ అశుభ దృష్టి కూడా కొంతమేర తగ్గేలా కనపడుతోంది. అలానే ఈ పరిహారం కూడా మీరు చేసుకున్నట్టు కనుక గ్రహణానికి సంబంధించిన దోషం ఏదైతే 11వ స్థానంలో మీకు ఉన్నటువంటి గ్రహణానికి సంబంధించిన దోషం, అలానే 12వ స్థానంలో ఏర్పడిన గ్రహణానికి సంబంధించిన దోషం కూడా ఈ గ్రహాలు అన్ని కూడా మీకు సానుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక ఈ చిన్నప్పటి పరిహారాలు చేసుకుంటూనే, అలానే దూరమైనటువంటి భార్యాభర్తలు దగ్గర అయ్యేదానికి 17వ తారీఖు తర్వాత మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలన్నీ కూడా సానుకూల పడేలా ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలానే ఈ మీనరాశి వారికి మరొకటి ఏంటంటే కనుక ఇన్ని రోజులు కూడా పుట్టి ఎంతో పెద్దయి ఎన్నో రకాలైనటువంటి వనరులు ఏర్పరచుకొని ఎన్నో రకాలైనటువంటి మోసపోతూ ఇబ్బంది పడుకుంటూ భంగపడుకుంటూ బాధపడుకుంటూ అలానే బాధపడుకుంటూ ఉండేటువంటి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏదైనా జరిగి ఉండొచ్చేమో, మీ దగ్గర నుంచి వనరులు పొందిన ప్రతి ఒక్కరు మీకు శత్రువు అయ్యేసి వారు మీ పైన ఏదన్నా ఇప్నాడిచేమో బ్లాక్ మ్యాజిక్ చేయొచ్చేమో, అష్టదిబ్బంది లాంటివి చేయొచ్చేమో. కాబట్టి అలా ఉంటేనే మీరు ఎదగలేకపోతున్నారేమో. గ్రహరీత్యా దోషాలు ఉన్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కేవలము మానవ గ్రహం మీ మీద చేయించే చెడు క్రియతోనే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఏదైనా అనేజీగా కానీ అన్ఫిట్ గా కానీ, ఇల్లు సంపాదన లేదు, ఏం అర్థం కావట్లేదు, ఒక దగ్గర నిలకడ లేదు, స్థాయి లేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా జరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా సంప్రదిస్తే మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. ఇక కొంతమేర ఉపశమనం కోసం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం అయితే మీరు చేసుకోవచ్చు. ఇలానే మనకి ఈ రాశి వారు గనక ఈ ఒక చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక గ్రహణాల దోషాలు, గ్రహస్థితి దోషాలు, ప్రకృతి దోషాలు అన్నీ కూడా ఒక మేర ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడతాయండి. అంటే ఏం దానం చేయాలంటే కనుక, ఎలాంటి పరిహారాలు కావాలి అంటే కనుక మనం గ్రహించాలి. ఈ రాశి వారు గోధుమలు, జొన్నలు, రాగులు, కందులు, సజ్జలు, బియ్యము, ఉలవలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తువు, దీంతోపాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, బ్రౌన్ శనగలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పావు కిలో చొప్పును తీసుకొని, ఒక కొబ్బరికాయ తీసుకొని, కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకొని ఇవన్నీ కూడా తనకి తాను దిష్టి తీసుకోవాలి. ఏ రోజైనా పర్వాలేదు. ఇవి గ్రహణాలకి గ్రహాలకి రెండింటికి సంబంధించింది. అందరూ చేసుకోవాల్సి ఇది తీసేసుకొని తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారిడి నీటిలో కానీ పొదలగొండ చెట్లలో కానీ వేసేసేయాలి. అలానే సేమ్ ఐటమ్స్ మళ్ళీ తీసుకొని తనకి తానే ఒక క్లాత్ పరుచుకొని కూర్చొని ఇంట్లోనే భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసుకున్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ముడుపు కట్టుకొని ఎక్కడైనా పారెడు వట్ల నీటిలో వేసేసి స్నానం ఆచరించి ఆ వస్త్రాలు కూడా అక్కడ ఒడిచి వేసేసేయాలి. ఎక్కడైనా వచ్చిన తర్వాత అమ్మవారికి స్వామివారికి కానీ మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి దీపారాయణ చేసుకోవాలి. అలానే ఆవు పాలు ఒక 1/2 లీటర్ తీసుకొని ఒక మట్టి పిడతలో పోసుకొని, ఇది మంగళ శనివారాలు చేసుకోవాలి, మాసంలో ఒకసారి చేస్తే సరిపోతుంది, అందరూ చేసుకోవచ్చు. అలానే మట్టి పిడతలో పోసుకొని ఒక జాజికాయ, ఒక పసుపుకు ఒక చిటికెడు, జాజికాయ ఒకటి, అలానే నల్ల నువ్వులు ఒక చిటికెడు, ఆ నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు దాంట్లో వేసేసి ఇవన్నీ కూడా తల చుట్టూ దిష్టి తీసేసుకుని ఒక 7 సార్లు, తల దగ్గర నుంచి కాలు వరకు 7 సార్లు దిగదార్చుకొని ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ పుట్ట దగ్గర కానీ చెట్టు దగ్గర కానీ ఏ చెట్టు అయిన పర్ల రోడ్డుకి ఇరువైపులు కనుక పెట్టినట్టయితే అన్ని రకాల అవరోధాల నుంచి మీరు బయటపడ్డట్టే. అలానే ఎవరికైనా ఒక ముగ్గురికి, పెద్దవాళ్ళకి, పేదవాళ్ళకి, అడుక్కునే వారికి, ఆడవారికి ఒక ముగ్గురికి 3 చీరలు, 3 రకాల బ్లౌజ్ పీసులు, అలానే 3 రకాల ఫ్రూట్స్ తీసుకుపోయి దానం ఇచ్చేస్తే కనుక పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటిది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవాలి. అలానే మీ అందరూ కూడా ఎక్కడైనా మీరు స్నానం చేసే నీటిలో పసుపు కానీ లవంగాలు కానీ, ఇంగువ కానీ, అలానే స్నానం చేసే నీటిలో ఉప్పు కానీ, అలానే నల్ల నువ్వులు కానీ, నల్ల మినుములు కానీ, మిరియాలు కానీ,
లేకపోతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇలాంటి ఏదైనా ఒక వస్తువు, ఒక చిన్న బయట వస్తువు తీసుకొని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు నరదిష్టి, నరఘోష కూడా ఖచ్చితంగా పటాపంచలేదానికి ఎక్కువ అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి దగ్గర ఖచ్చితంగా మరొక విషయం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ఏం చేయాలంటే సమీప దూరంలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 41 రోజు లేదా 21 రోజు లేదా 11 రోజులైనా సరే ఆ వారి పాదాల చెంతన కళ్ళు కొంచెం వేసిరండి. లేదు అంటే కనుక నాగపడిగలు ఉంటాయి, ఎక్కడైనా సరే మానస అమ్మవారి నాగపడిగలు ఉంటాయి. అలానే కుమారస్వామి, అయ్యప్ప స్వామి అంటారు. అక్కడే మీకు సమీప దూరంలో ఎక్కడైతే ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి దగ్గర అయితే కనుక మినిమం 11 రోజులు కళ్ళుప్పు తీసుకుని కొంచెం వారి పాదాల చెంతన పెట్టేసేయండి. 11 రోజు కానీ, 21 రోజు కానీ, 41 రోజు కానీ ఒక కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరి చెప్పులో నూనె పోసేసి దీపారాజన వెలిగించేసారండి. ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి కాదు, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, సంపాదనను సంపాదించుకోవాలి, నిలకడగా ఉండాలి, నిలదొక్కోవాలి, అందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి పరిహారం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొకటి, ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా అందరికీ కూడా మంచి శుభదాయకమైనటువంటి సానుకూలమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మన వైపు వచ్చేందుకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో మనం ఖచ్చితంగా ఉపశమనం పొందొచ్చు. లేదు కాదు కూడదంటారా, మనకి ఇంకా మించినటువంటి పరిహారాలు, అలానే జాతకరీత్యా కాకుండా గోచారరీత్యా కాకుండా ఏదో మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించండి. సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది తంత్రమైన, మంత్రమైన, యంత్రమైన, యాగమైన, యజ్ఞమైనా సరే, అగ్నిహోత్రమైనా సరే, మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అలానే మనకి పరిష్కార మార్గం చూపించే విధంగానే కాకుండా మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రం చేసి, యంత్రం చేసి ఉంటాయి. అవన్నీ కూడా మీకు చెంతకి చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా సంప్రదించలేని వారు కాంటాక్ట్ ద్వారా కూడా ఫోన్ చేయడం, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీకు వస్తువుని మీ చెంతకే చేరుస్తాం. కాబట్టి సరసమైన ధరల్లో పూజించి పంపిస్తాం. వాటి వల్ల కూడా మీ సమస్య పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది.